ఎల్లన్నాడు పాలకితరాలు నీకు తావరా అడ్రస్ ఇచ్చా ఈయన పాల్పడుతున్నాడు అర్థం కాదు మేము వచ్చేలే ఈయన ఇట్లున్నాడు గడిగడి తీసుకొచ్చి మా కాలం చేస్తాడు అని ఆనాడు దండ్రక పడుకుంటాడమ్మా బయటకెళ్ళి చెల్లి తలుపులు వేసి చెల్లరా తలుపు పెట్టిన వేయడం పెట్టిన వేయడానికి తలుపుకు గంచె గంట దిగేసిన మన గంట ఇప్పుడు తీసుకోవద్దు ఎప్పుడు తీసుకున్నాం అప్పుడు తీసుకున్నాం పెట్టి బెల్లం పెట్టి గంట దిగేస్తా నీకు నువ్వుంటే మాకు ఎంత మొగలు లేని వాళ్ళు ఎద్దరు లేదు మరి పొయ్యిగా బిడ్డనే నన్ను చంపి బొద్దు పెట్టి భార్య రావనంటారా లేకపోతే మేము పోతాం అన్నారు మరి ఆడోళ్ళని నిలబొట్టి నా బిడ్డను పట్టుకొని ఏమంటారు అరే భయ్య పుల్ల చూసుకుని పిల్లలు నిలబొట్టుకున్నారు అంటారు మొగోని ఎవరికి అన్న పోయి నా బిడ్డను జాబు పెద్ద చేసుకున్నట్లు ఓ బిడ్డగా వస్తారా నీ నోరు లేదా పది వీళ్ళు నిన్ను ఎట్లా చంపుకుంది ఏమిటి కాలి మాయా ఆ బిడ్డకు మాత్రం తల్లిచ్చిన పాలు తప్ప మళ్ళా మాత్రం పాల బొట్టు లేదు నందకాచారం మరి ఇంటికి వచ్చి బిడ్డ ఆత్మ రాడానికి ఇట్లా మాత్రం అంటే బిడ్డను కాళ్ళు ఆడిపిస్తే కాళ్ళు ఆడతలేవు రెక్కలు ఆడిపిస్తే రెక్కలు ఆడతలేవు కంటి చూసి యో బిడ్డ చేతుల వీటు చేతుల మరణం అయితే రెక్కలు రెక్కలు చేసి పోతివా దాని పేరు తెచ్చి నిన్ను ఓయింటి దాన్ని చేస్తే రేపు కుక్కల పట్టనాడు నన్ను నాలుగొద్దు నడుచుకుంటావని రెక్కల కాసపడ్డ కాదు ఇటు నీకెట్ట న్యాయమైంది నాడు నా పొడుగుత వాడి నువ్వు ఒర్రు తెలువకవంత నా సాగు చూస్తారనుకున్న ఇటు నీ మీద పడి నన్నేడు అన్నవారి రోజులు
నిన్నే సాగుకుంటానని వచ్చిన బిడ్డ నీకు నాయమ్మ ఎవరికి నీ ఆకు దొరికిన ఎవరికి నీ ఆకు దొరికిన బిడ్డ నిన్ను పొందు పెట్టుకొని నీ చిన్న దగ్గరికి నీ మొక్క పెట్టుకొని పోవాలి సత్త సత్త నన్ను ఏ పాడి పొడు నీ బిడ్డ ఏ పాడి పొడిగే బిందు మరి కింద బిడ్డ పెట్టి బిడ్డ మొక్కలు మొక్కలు పెట్టి కోటి ఏడుపు ఏడుతాను అడవిలో ఇప్పటికప్పటికి అడవిలో పోయి ఏడితే అయ్యో కొడుకు ఎందుకు ఏడుతాను అని అంటారా ఎవరన్నా శనువు ఉడుకొచ్చాడు ఎవరన్నా ఉంటే అయ్యో బిడ్డ ఉడుకోవా అంటారు మరి నర్ర అడవిలోనే మరి నంద చాలా మరి కింద ఏది నా ప్రాణం ఎందుకు నా బిడ్డను నిలబడి పొందుతోడి నా బిడ్డను పొందుడే ఇదే నందకాంచాల మరి కూడా గురి వేసుకొని నా ప్రాణం తీసుకుంటా బిడ్డతోడు నా సాగు చేసుకుంటానన్నాడు పుట్టు కోసం తిరిగేలాగా బతకపోతే పుట్టుక పుట్టినేమో ఎవరాట రాసుకొని భూమిని కచ్చిన బిడ్డ భూమిని కచ్చి ఏ పేరు ఏ కీర్తి కచ్చును విలువను పొందానైనా పొందకూడా ధనసూర్యరాజు కన్నీరు చూడు కైలాసంలో శంకరుడి పాదాలు పదినెక్కుతాను ఎవరి ఏ ఈ కన్నీరు అనిగితే యోగ దృష్టిలో చూస్తే నర్ర అడవిలో ఒక్కడు ధనసూర్యరాజు ఈ వరద ఇటే పోతాంది ఈ కంచె వరద ఇటే పోతాంది మరి మనిషికి ఒక 5 జీవులు ఉంటాయి 4 జీవులు వెళ్ళిపోయినాయి ఆత్మజీవి లోపల కొట్టుమిట్టు వాడతాయి తండ్రి చూసినవా ఆత్మజీవి మాత్రం ఉన్నదాన్ని తెలియదు మరి ప్రాణం పోయిందని బిడ్డ ఎప్పుడు పొందదోడి అటువంటి కనుక ఏమి చూడు కానాడు పరమాత్ముడు ఏమి చేసి ఒకసారి ఇట్లా నందకాంచల మరి చేయి చూస్తే తేనె తిట్ట పుట్టింది మరి తేనె తిట్టగా చేసిండు ఆనాడు ఎదవైన మాత్రం మట్టి నలిచి ఉసిరికాంత ఉండ చేసి ఆ మాత్రం జీవనం కూసి రామజిలకని చేసి కొడక శిలక రావను మరి మాత్రం ఆత్మజీవి ఆ బిడ్డకు దక్కాలంటే నువ్వు పోయి ఒక ఈగలు జోపి తేనెను దల్లుతో ఒక్కొక్క సుక్క పిల్ల నోట్ల పడాలి మరి అందుకే అంటాడు పాలు కొడితే కనబడితే పగోడు కొడితే కనబడితే దేవుడు దెబ్బలు కొడితే ఏర్పడదు చిలకని గిట్ట చేసినప్పుడు పరమాత్మను కోరినప్పుడు ఒకసారి దగ్గర పడుకోవాలి మరి తేనె చెట్టిన కాళ్ళతో చొప్పులు లేచిపోయినప్పుడు తీర మనదాన్ని ఒకసారి ఇక్కడ నోటి తొడిగి ఒక్కతోటి గిన్నప్పుడే గమల కొడుకు మరి గొనగొత్తే చూడు ఒక్కొక్క సుక్క ఎట్లా పడుతుందో అట్లా తేనె మగరములకి వెళ్ళి ఒక్కొక్క సుక్క తేనె సుక్కలు పడతారు పడితే తేనె మగరమ బిడ్డ నోట్లా పడతారని బిడ్డకు జీదార నడవా పట్టడా జీవిత
దారులు నడుస్తా అంటే అవయవనాలన్నీ కుదురుకొని మళ్ళా పేరు జీవులన్నీ వచ్చే ఆత్మల చేరుతాయి. ఈ జరిగిన చరిత్ర నాయన కిరకన నాయన బిడ్డ పొడుగు బొందతోటి బిడ్డ ఈ పాపం రెక్కలతోటి నిన్ను బొందను పెట్టాను. ఒక బిడ్డ దగ్గరికి వచ్చిండు ఆత్మరాయి ఎత్తుకొని మొక్కలు ఎంత చక్కదనం బిడ్డండి. ఈ ఆడ నీకు మాట రాకముందుకే దేవుడు నీ కన్ను మలిపించు. బంగారు మొక్క మీద పాపం రెక్కల తోడి ఎట్లా మట్టి పోతున్న బిడ్డను పొందాలి ఎంత పోతావు కప్పుడు దత్త నీళ్ళు పట్ట బిడ్డ నేను ఎంత బాబు ఓడి కట్టుకుంటే నిన్ను ప్రాణం తోడు పొందబెట్టి పొందైన మర్చిపోతాను. వ్యవసాయ పాడే దాని అమ్మకారు పెద్ద గట్టి అయితే బతికింది అంటారు. నిన్ను ప్రాణం తోడి పొందలు పెట్టి నేను ఇంకా పాపాన్ని ముళ్ళ పట్టుకుంటాను. కాటికి పట్టుకొని కోటేడు పేర్చి ఇక వెనుకవ మలిగిండు దరసు. వెనుకవ మలిగిన వానికి ఏమాదికి వచ్చింది? నా బిడ్డ చచ్చిపోయింది అని బొంద దూకిన ఈ బొంద పాడవాడు ఎన్ని రోజులు ఉన్న నా బిడ్డ సాగు కోరుతాడు. ఎప్పుడు నా బిడ్డ సావే ఎనుకున్నాడు. మరి ఈ బొందకు నేను ఏం ఆహారం పెట్టాలి? ఉన్న జమ్మి అది ఇచ్చిండు. ఎడవ చేతుకున్న చిట్క నీళ్లు నరికి 5 సుక్కలు బొందలాడిపోయిండు. ఐదు సుక్కలు అడిపి అవనాడు పొందని ఎప్పుడు మాత్రం పూర్తి చేసిండు. నా బిడ్డ కన్నా ఏలు ఎక్కువ అనుకున్నాడు. 7:30కి ఎప్పుడు పొందకు ఆహారం పెట్టి ఎవరికి పోవాలి ఏ పల్లె పోవాలి నంద కచాల కామ బిడ్డలంటే నాయన మనసు నిమ్మరమైతా